ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు పలువురు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నా వారిని వారించే ప్రయత్నాలు జరగటం లేదు. ఇటు జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. తాజాగా జగన్కు సన్నిహిత నేతగా పేరున్న మరో ముఖ్య నేత పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. ఇప్పుడు 5వ ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. కొంతకాలంగా మర్రి రాజీనామా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే జిల్లాకు చెందిన మాజీ మంత్రి అభ్యంతరంతో టీడీపీలో చేరిక అంశంపైన స్పష్టత రాలేదు. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలో 2004 నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది కాంగ్రెస్లో చేరారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జగన్ వైసీపీ ఏర్పాటు తర్వాత ఆయన పార్టీలో చేరారు. 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో పోటీకి సిద్ధమయ్యారు. ఆ సమయంలో టీడీపీ నుంచి వచ్చిన విడుదల రజనీకి నాడు జగన్ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల సమయంలోనే మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయినా పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా కాలం తర్వాత మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఇక మర్రి రాజశేఖర్ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తన మంత్రివర్గ విస్తరణలో విడుదల రజనీకి అవకాశం కల్పించారు. అప్పటి నుండి మర్రి రాజశేఖర్కు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. మర్రిని కలుపుకోవటంలో రజనీ నిర్లక్ష్యం చేశారు. 2024 ఎన్నికల సమయంలో కృష్ణా జిల్లా బాధ్యతలను మర్రికి జగన్ అప్పగించారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గుంటూరు మేయర్ కావటి మనోహర్ను బరిలోకి దింపారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్ తిరిగి చిలకలూరిపేట వైసీపీ బాధ్యతలను మాజీ మంత్రి రజనీకి అప్పగించారు. 2024లో గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేసిన రజనీ ఎన్నికల్లో ఓడారు. తిరిగి చిలకలూరిపేట బాధ్యతలు రజనీకి కేటాయించడంతో పార్టీ వీడాలని మద్దతుదారుల నుంచి ఒత్తిడి పెరిగింది. పార్టీ కోసం కట్టుబడి ఉన్నా గుర్తింపు లేకపోవటంపైన మర్రి రాజశేఖర్ మనస్తాపానికి గురయ్యారు. ఇక ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన రాజశేఖర్ త్వరలోనే టీడీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.